అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. ప్రతి ఆదివారం భగవద్గీత బాలల మహాయజ్ఞంలో మనం ఈరోజు 282వ ఎపిసోడ్లో ఉన్నాం. శ్రోతలందరికీ స్వాగత సుమాంజలి. 2024 నవంబర్ 10వ తేదీ అధ్యాయం. ఇప్పుడు రెడీరా నాయన? ఇప్పుడు రెడీ అయినారు? ఓకే. శ్రీమద్ భగవద్గీత బాలల మహాయజ్ఞం 282వ ఎపిసోడ్కి శ్రోతలకి సాదర స్వాగత సుమాంజలి. 2024 నవంబర్ 10వ తేదీ 8వ అధ్యాయం 6వ శ్లోకాన్ని మనం నేర్చుకునే దానికి ముందుగా పిల్లలు ప్రార్థనతో తరగతిని ప్రారంభిస్తారు. అమ్మ కానివ్వండి. అమ్మ రెడీనా? నా మాట మీకు వినిపిస్తుంది కదమ్మా? ఒకసారి అన్మ్యూట్ అవ్వండి. ప్రార్థన చేసే అమ్మాయిలు అన్మ్యూట్ చేసుకొని చేయండి. పుడిపూడి సిస్టర్స్ ఇప్పుడు జాయిన్ అయినారా? అది కథ. ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు జాయిన్ అయినారు. డిసజ్ఞ ఎస్ గురుగారు. అమ్మ ప్రార్థన కానివ్వండి. ఎస్ గురుగారు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశోऽధ్యాయः అక్షర బ్రహ్మ యోగः. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 5. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్ర సంశయః. వెరీ గుడ్ డిసజ్ఞ లక్ష్మి. నెక్స్ట్. నమస్కారం గురువు గారు. నా పేరు భాగ్యశ్రీ. శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 5. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. జై గురుదేవ. నెక్స్ట్ నంబర్ 3. నమస్కారం గురువు గారు. నా పేరు గౌతమి సాయిప్రియ గురువు గారు. శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 5. ఇంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. నెక్స్ట్. ఓకే. గౌతమి సాయిప్రియ వెరీ గుడ్. నెక్స్ట్. నమస్కారం గురువు. సౌమ్య శ్రీలక్ష్మి గురువు గారు. శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 5. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. వెరీ గుడ్ సౌమ్యశ్రీ. రైట్. కొంచెం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్. నమస్కారం గురువు గారు. నా పేరు నిత్య కానీ అమ్మ. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. థ్యాంక్ యూ. వెరీ నైస్ ప్రొనౌన్సియేషన్. నెక్స్ట్ సహస్ర. సహస్ర. నమస్కారం గారు. ఓం శ్రీ. నమస్కారం గురువు గారు.
అంతకాలే చ మామేవ స్మరన్ ముత్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం నాస్త్యత్ర సంశయః. వెరీ నైస్. నిత్యక్క కూడా బాగా నేర్పించినావు శాస్త్ర. గురుగారు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. మొన్న స్కూల్లో భగవద్గీత కాంపిటీషన్ జరిగింది 5వ అధ్యాయం మీద. 1 month క్లాస్ కి వెళ్ళి జాయిన్ అయ్యి తర్వాత కాంపిటీషన్ కూడా పార్టిసిపేట్ చేసింది. అయితే 150 members లో నిత్య 7 members సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. కంగ్రాట్స్ నిత్య హరిప్రియ. థ్యాంక్ యూ గురుగారు. ఇక్కడ కాంపిటీషన్ లో మీ కాడ ఏం చెప్పారు మీరు? 5వ అధ్యాయంలో శ్లోకాలు అడిగారు. ఫస్ట్ నుంచి 20 వరకు శ్లోకాలు నేర్పించారు. సో ర్యాండమ్ గా అడిగినవన్నీ అడిగినట్టుగా చెప్పిందంట మేడం చెప్పారు. సో 150 members పార్టిసిపేట్ చేసి 7 members తీస్తే దాంట్లో సెకండ్ ప్రైజ్ వచ్చిందంట నిత్య. నిత్య హరిప్రియ, గురుగారు యు ఆర్ ఇన్స్పిరేషన్ ఆఫ్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ గురుగారు. 5వ అధ్యాయంలో చెప్పావా? ఎస్ గురుగారు. ఏదైనా ఒక శ్లోకం చెప్పు 5వ అధ్యాయంలో. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. మూడో శ్లోకం చెప్పు. 3 నిత్య సన్యాసి అంటే ఎవరు అనేది మూడో శ్లోకం. సరిత్య సన్యాసి యోనద్వేషిణకాంక్షతి నిత్వంతో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. నేనుంటే కూడా నీకే ఫస్ట్ ప్రైజ్ ఇస్తానమ్మా. అంటే 5వ అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నావు తల్లి? 11 శ్లోకాలు గురుగారు. అబ్బబ్బబ్బబ్బా, 5వ అధ్యాయం నీకు 11 శ్లోకాలు వచ్చా? బాబ్బా. సన్యాస కర్మయోగశ్చ అది చెప్పు. సన్యాసం కర్మ నాం కృష్ణ నిశ్చయసకరావుభ తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే. నెక్స్ట్ సన్యాస కర్మయోగశ్చ. నెక్స్ట్ దానికి ఆన్సర్ శ్రీ భగవాన్ వాచ. మీకు వచ్చింది ఏదో ఒకటి ఓకే చెప్పు. అంటే స్టార్టింగ్ ఏదైనా గుర్తు చేయాలి, అందుకే సెకండ్ ప్రైజ్ వచ్చినట్టుంది గురుగారు. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. దాని తర్వాత శ్లోకం ఇప్పుడు మీరు చెప్పింది జ్ఞేయ సనిత్య సన్యాసి. అదేనండి. చాలా సంతోషమ్మా. ఏది మళ్ళీ చెప్పు మూడో శ్లోకం నాయన. మూడో శ్లోకం మళ్ళీ చెప్పు. జ్ఞేయ సనిత్య సన్యాసి. జ్ఞేయ సనిత్య సన్యాసి యోనద్వేష్టినకాంక్షతి నిత్వంతో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఈ ఒక్క శ్లోకం చాలు ప్రతి ఒక్కరి జీవితానికి. నిత్య సన్యాసి ఎవరంటే జ్ఞేయ సనిత్య సన్యాసి. కేవలం వేష భాషలు మాత్రమే కాదు. నిత్య సన్యాసి ఎవరంటే నద్వేష్టి నకాంక్షతి. ఎవరైతే ఇది పనికిరాదు ఇది పనికి వస్తుందనే ద్వంద్వభావం ఎవరికి లేకుండా ఉంటుందో అతను నిత్య సన్యాసి. మామూలు సన్యాసి కాదు, ఎప్పుడు సన్యాసి అతను. ఇది ఇట్టే ఉండాలా అది అట్లా ఉండకూడదు అని 2 రకాలుగా భావించేవాడు సన్యాసి కాదు. ఎవరు నిత్య సన్యాసి అంటే జ్ఞేయ సనిత్య సన్యాసి యో నద్వేష్టి నకాంక్షతి. ఎప్పుడు కూడా తనకు అనుకూలంగా ఇంకొకరు నడుచుకోవాలనేటువంటి వాడు సన్యాసి కాదు. ప్రకృతికి అనుకూలంగా నడిచేవాడు సన్యాసి. ప్రకృతికి అనుకూలంగా నడిచేవాడు సన్యాసి. చాలా సంతోషం అమ్మా ఈరోజు. మరి నాయన వెరీ నైస్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నంబర్ 7. నంబర్ 7 సత్యపూర్ణ బందిద్దారా నాయన. ఇప్పుడు చెప్ప డౌట్ చెప్పు ఇందులో. అదే గురువు గారు డౌట్. ఎందుకంటే డిసజ్ఞ పగులంతా ఏమి ఆలోచిస్తూ ఉందో నిద్రపోతా ఉండేది కూడా డిసజ్ఞనే కదా గురుగారు. ఇప్పుడు నేను
క్వశ్చన్ అడిగాను కదా గురువు గారు, అడుగు ఇప్పుడు. ఒకసారి దానికి నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది చెప్పొచ్చా గురువు గారు? చెప్పు నాయనా. ఇప్పుడు మనం పొద్దుట ఏ పని చేస్తామో అదే రాత్రి కల్లో వస్తుంది అన్నారు కదా గురువు గారు. అవునమ్మా. పొద్దుట ఏ పని అయితే చేసామో పొద్దుట్లోకి సాక రాత్రి పడుకునే ముందు ఇంకా పని ఉంటది కదా, ఇంకా పని ఉంటది కదా, అప్పుడే వస్తుంది కదా గురువు గారు ఆ పాయింట్. ఆ అసంతృప్తి ఏదైతే ఉందో అదే కలగా ఎట్లా వస్తుందో, నువ్వు చేసిన రైట్ అమ్మా. ఓకే గురువు గారు. అదే విధంగా చనిపోయేటప్పుడు మనిషి ఏదైతే ఆలోచిస్తూ ఉంటాడో అదే మరుసటి జన్మలో వాడు అట్ట తయారవుతాడు. అయితే ప్రమాదం ఉంది తల్లి. ఏం ప్రమాదం గురువు గారు? మానవ జన్మ వస్తుందని మాత్రం నేను గ్యారంటీ. నిజమే గురువు గారు. 7 జన్మలు మానవ జన్మ వస్తుందంట గురువు గారు. ఏమ్మా 7 జన్మలు మానవ జన్మ పొందుతామంట గురువు గారు. మనం జన్మనిదే గురువు గారు విసజ్ఞాది ఇప్పుడు 7వ జన్మ. ఎస్ గురువు గారు. ఈ జన్మలో నువ్వు గాన బాగా అందరికి మంచిగా ఉండి అందరితో పేచీ లేకుండా హాయిగా జీవించలేదు అనుకో, మళ్ళీ మానవ జన్మ వస్తుందని నేను చెప్పలేను. ఓకే గురువు గారు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే గురువు గారు చెప్పినట్లుగా అహంకారం లేకుండా, అజమాయిషీ లేకుండా హాయిగా అందరికి అనుకూలంగా జీవనం కొనసాగిద్దామా? ఎస్ గురువు గారు. అమ్మతో నేను ఎలా ప్రవర్తించాలి, నా కూతురుతో నేను ఎలా ప్రవర్తించాలి, మా అన్నతో నేను ఎలా ప్రవర్తించాలి, మా తమ్ముడితో ఎలా ప్రవర్తించాలి అనేది మనిషికి తెలుసు కదా. ఎస్ గురువు గారు. దాని ప్రకారం వాడి ప్రవర్తన ఉండాలి. ఎస్ గురువు గారు. ఓకే రైట్. డిసగ్న బాగా నేర్చుకుని మళ్ళీ మీరు చెప్పండి. నెక్స్ట్ భాగ్యశ్రీ. భాగ్యశ్రీ రెడీనా? ఎస్ గురువు గారు. యం యం వాపి స్మరన్ భావం, యం యం వాపి స్మరన్ భావం, యజత్యంతే కలేవరం, త్యజత్యం తే కలేవరం, తం తమేవైతి కౌంతేయ, తం తమేవైతి కౌంతేయ, సదా తద్భావ భావితః, సదా తద్భావ భావితః. ఇప్పుడు దీని భావాన్ని నీకు ఇంకా క్లియర్ గా చెప్తాను చూడమ్మా భాగ్యశ్రీ. ఓకే ఇప్పుడు గురువు. ఏదో ఏదో ఆలోచించి ఏదో కావాలి అని ఊరంతా పరిగెత్తేదంతా త్యజేతి వదిలిపెట్టే భాగ్యశ్రీ, ఎస్ గురువు గారు. ఇతరమైన అనవసరమైన ఇంకొకరి మీద నేను అజమాయిషి చలాయించాలి, దానికి నేను ఓనర్ అయిపోవాలి, ఇది నాకు కావాలి, అది నాకు కావాలి అనేది పక్కన పెట్టి ఓకే గురువు గారు. ప్రస్తుతం గురువు గారు చెప్పేది కన్నా జాగ్రత్తగా వింటే, ఓకే గురువు గారు. ఆ విధంగా నేను నడుచుకుంటే ఓకే గురువు. సదా అంటే ఎల్లప్పుడూ ఆ విధంగా హాయిగా నువ్వు సంతోషంగా ఉండగలవు. ఇప్పుడు సంతోషంగా ఉంటే మళ్ళీ వచ్చే జన్మ వస్తే కూడా సంతోషంగానే ఉంటావు. అవునా? ఎస్ గురువు గారు. ఇప్పుడే నీకు ప్రశాంతత లేకపోతే వచ్చే జన్మలో నేను ప్రశాంతత ఉంటుందని నేను గ్యారంటీ ఇవ్వలేను నీకు. థ్యాంక్ యూ గౌతమి సాయి ప్రియా. ఎస్ గురువు గారు. యం యం వాపి స్మరన్ భావం, యం యం వాపి స్మరన్ భావం, యజత్యంతే కలేవరం, త్యజత్యంతే కలేవరం, తం తమేవైతి కౌంతేయ, తం తమేవైతి కౌంతేయ, సదా తద్భావ భావితః, సదా తద్భావ భావితః. ఇదే విధంగా నేర్చుకోవాలి మీరు. మన తర్వాత కూడా మీరు ఎస్ గురువు గారు. దీనికి రహస్యం ఏంటంటే ఈ రోజే కన్నా నేర్చుకునేనారంటే ఇది గుర్తుంటది కాబట్టి సరిపోతుంది. మీరేం చేస్తారు, మా సహజంగా నిర్లక్ష్యం చేసి ఆదివారం వచ్చేస్తా ఉంది అంటే ఆదివారం తెల్లారితో గబగబాన్ని బిరిబిరిని నేర్చుకుని దాంట్లో గ్రూప్ లో పెట్టేటప్పుడు తప్పులు పోతాయి మీకు. ఎస్ గురువు గారు. ఇప్పటి నుంచి మీకు వారం టైం ఉంటుంది కదా. ఎస్ గురువు గారు. ఈ రోజు నేర్చుకునేసి రేపటి నుంచి రివిజన్ లో పెట్టుకుంటే మైండ్ లో పండుకునేటప్పుడు శ్లోకం చెప్పేసి పడుకోండి, చూడకుండా నిద్రలేసేటప్పుడు ఒకసారి శ్లోకం చెప్పేయండి, మీకు గుర్తుండిపోద్ది. థ్యాంక్ యూ. సౌమ్య శ్రీలక్ష్మి. లేదు. ఓకే, సౌమ్య శ్రీలక్ష్మి కూడా గౌతమి సాయి ప్రియ నేర్పించుకోవాలి.
ఎస్ గురుగారు. కమాన్ నిత్య. నిత్య ఎస్ గురుగారు. గీతా కాంపిటీషన్ రన్నర్. కమాన్. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. యం యం వాపి యం యం వాపి స్మరన్ భావం స్వరం భావం యంతే యజ్ఞంతే కలేవరం. కలేవరం యం యం వాపి స్మరన్ భావం యం యం వాపి స్వరం భావం యజత్యంతే కలేవరం. యజ్ఞంతే కలేవరం. వెరీ నైస్, థ్యాంక్ యూ. తం తమేవైతి తం తమేవై కౌంతేయ కౌంతేయ తదా తద్భావ భావితః. తదా గురుగారు. సదా సదా తద్భావ తద్భావ సదా తద్భావ సదా తద్భావ భావితః. భావితః. నీకు ఒక రహస్యం చెప్తానమ్మా. ఏ రోజు నేర్చుకున్న శ్లోకాన్ని ఆ రోజే చూడకుండా చెప్పే ప్రయత్నం చెయ్యి. అలాగే గురు. భవిష్యత్తులో నీకు తిరుగుండదు ఇంకా. అలాగే గురుగారు. రైట్. నాకు ఇది ప్రారంభించినటువంటి ఆయన బోధానంద అశోక్ గారు ఒక మాట చెప్పారు బెంగళూరు నుండి. ఆయన చెప్పింది కూడా ఇదే అనమాట. నాకు పిల్లలకి భగవద్గీత బాగా చెప్పడం వచ్చేస్తే చాలంట, మళ్ళీ అర్థాలు మళ్ళీ మీరే నేర్చుకుంటారు. అలాగే గురుగారు. థ్యాంక్ యూ నాన్న. హేమానిక శాస్త్ర ప్లీజ్. ఎస్ గురుగారు. నిత్యక్కను బాగా తయారు చేశావు. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. నేను కాదు గురుగారు. నేను కాదు గురుగారు. మరి అక్కే నేర్చుకుంది. ఓ ఓకే. కానీ నా దగ్గర నేర్చుకున్న శ్లోకం మాత్రం అక్క ఆబ్సెంట్ అయినప్పుడు నువ్వు నేర్పించాలి అక్కకి. ఓకే గురుగారు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వు చెప్తే నేర్చుకుంటుంది అక్క. నేర్చుకుంటది. కానీ నేను పిచ్చిగా చెప్పేస్తానని అమ్మతోనే చెప్పించుకుంటది. ఓకే, కానీ నువ్వు చిన్నపిల్లవు కదా, నాకెందుకు నేర్పించేది అని అడగదు కదా. అడగదు కదా. అంటే అక్కకి ఎప్పుడన్నా చెప్పడం వల్ల నీకు కూడా బాగా వస్తుంది నాన్న. ఓకే గురుగారు. నిత్య అక్క వెళ్ళి అమ్మ దగ్గర నేర్చుకునేటప్పుడు నువ్వు విన్నావనుకో నీకు బాగా వస్తుంది. ఓకే గురుగారు. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. యం యం వాపి యం యం వాపి స్మరన్ భావం. స్మరన్ భావం. తెలుపు చెప్పమంటావా? చెప్పేస్తావా? చెప్తా గురుగారు. చూడాలి మరి. యం యం వాపి స్మరన్ భావం. 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 యజత్యంతే యజత్యంతే త్యజత్యంతే త్యజత్యంతే కలేవరం. కలేవరం. కలపమంటావా? ఓకే గురుగారు. త్యజత్యంతే కలేవరం. త్యజత్యంతే కలేవరం. తం తమేవైతి తం తమేవైతి కౌంతేయ కౌంతేయ తదా తద్భావ భావితః. గురుగారు. సదా సదా తద్భావ తద్భావ సదా తద్భావ సదా తద్భావ భావితః. భావితః. వెరీ గుడ్. ఇంకా అమ్మ నేర్పిస్తారు, బాగా నేర్చుకోండి. ఓకే గురుగారు. నిత్యాకి నేర్పించేటప్పుడు సహస్ర వినాలి. ఓకే గురుగారు. సహస్రాకి నేర్పించేటప్పుడు నిత్యాక కూడా వినాలి. ఓకే గురుగారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. రైట్. లాస్ట్ మెంబర్ దేవయామిని.
దేవాంశ్, ఇప్పుడు మీకు నేర్పించేటప్పుడుగా నాకు దీనిపైన ఒక కన్క్లూజన్ రావాలా. ఇప్పుడు ముందు శ్లోకం భావం చెప్పండి, అప్పుడు దీన్ని కొనసాగిద్దాం. భావం మాత్రం చెప్పండి సార్. ఎస్ గురుగారు. ప్రయాణ కాలము అనగా అంత్యకాలము. ఎవరైతే మొదటి నేను తెలుసుకుంటారో వారు ద్వంద్వమును వీడుతారు. మొదటి నేను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే ద్వంద్వమును వీడుతారంటే మిగతా వాళ్ళు కాదనే కదా. ఆ మొదటి నేను తెలుసుకోవడం ఎట్లా అంటే మాం ఏవా అన్నారు, మొదటి నేను మాత్రమే తెలుసుకోవాలి. చాలా మొదటి నేను కదలదో మెదలదో అంతటా ఉంది, ఆయన అంతటా ఉన్నాడో అందరినీ కాపాడతాడని ఊదర కొట్టేస్తారు. అది కాదు మనకు కావాల్సింది, అది తానని తెలియాలి. మనకి ఇంత ఆధారమైనటువంటి ఇల్లు, నేను ఇల్లు అని గర్వపడతా ఉందా? లేదు గురుగారు. ఇల్లు మనకు ఉపయోగపడతా ఉంది, కానీ ఇల్లు నేను మీకు ఉపయోగపడుతున్నాను అదే రోజు అనలేదు. మీకు మాత్రం ఎందుకు అంత గర్వం? ఎందుకు? నేనే చేసినాను, ఇది నేను చెప్పినట్టే నువ్వు వినాలా? తప్పు కదమ్మా. అది అనమాట ఇక్కడ. అదే కానివ్వండి. శ్రీ భగవానువాచ యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. కౌంతేయ అంటే ఓ దేవయామిని అని అర్థం. మనకు చెప్తా ఉండే భగవంతుడు సపరేట్ గా జూమ్ క్లాస్ లో చెప్తున్నాడు అనుకోకుండా, చెప్తా ఉండే భగవంతుడు చూడమ్మా, జూమ్ క్లాస్ లో నీకెవరు చెప్తున్నారో పూజారి వెంకటేశ్ అని కూడా వాడే చెప్తున్నాడు. వాడు ఒకడే. నీ రూపంలో నాకు ప్రశ్నింపజేస్తాడు, నా రూపంలో నీకు సమాధానం వచ్చేట్టుగా చేస్తాడు, నా రూపంలో ప్రశ్నింపజేస్తాడు, నీ రూపంలో సమాధానం తెప్పిస్తాడు. కానీ వాడు ఒకడేననేటువంటి విషయం తెలుస్తా. మాం ఏవా అనే దాంట్లో అది అంతకాలేచే మాం ఏవా కదా ఇంతకుముందు శ్లోకంలో చెప్పింది మనం. మాం ఏవా అంటే నీలో ఉండేవాడిని నాలో ఉండేవాడిని ఒకటిగా గుర్తిస్తే, గుర్తించిన వాడు మొదటి నేనని తెలిస్తే మళ్ళీ అతనికి అహంకారం ఉంటుందమ్మా? లేదు గురుగారు. అది దట్ ఈస్ ఆ పాయింట్ ఇక్కడ మెయిన్ చూసుకోండి. ఎంఎం వాపి అంటే నీ రామాయణం ఏది ఉంటే అది పక్కన పెట్టు. ఇది ఎంఎం వాపి స్మరణ భావం. ఏదైతే పోయి మీద మడిపోతుందా ఏం లేదమ్మా, ఏదైతే నువ్వు అది చేసినా ఇది చేసినా అది సాధించినా ఇది సాధించినా, నాకు అంత ఉండాది ఇంత ఉండాది, నాకు పెద్ద ఉద్యోగం ఉండదు, నేను పెద్ద డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్ కదా, మీరంతా పిల్లలు కదా, ఇవన్నీ పక్కన పెట్టు. ఎక్కడ పక్కన పెట్టాలి? అంతే పక్కన పెడుతున్న సమయంలో నువ్వు కూడా పక్కన వచ్చే పాయింట్. అన్ని పక్కన పెట్టి నువ్వు మాత్రం ఉంటే మళ్ళీ అన్ని వచ్చి చుట్టుకుంటాయి నీకు. నువ్వు పక్కన రావడం అంటే ఉదాహరణ చెప్తాను చూడండి. చూడన్నా, ఇప్పుడు అగ్గిపుల్ల గీసి పొయ్యి ముట్టిస్తావు, మళ్ళీ అగ్గిపుల్ల ఏం చేస్తావు? జోలో పెట్టుకుంటావా? లేదు గురుగారు, పడేస్తాం. ఏం చేస్తావు? అగ్గిపుల్ల పడేస్తాం. పొయ్యి ముట్టించిన దాంట్లోనే అగ్గిపుల్ల కూడా పడేస్తావు. అగ్గిపుల్ల కూడా మళ్ళీ కాల్ చేయాలి కదా. అగ్గిపుల్లలో ఉండే మందు లాంటిది మన అహంకారం, నా అహంకారం. నేను అగ్గిపుల్ల లాంటి అగ్గిపుల్ల గీయడానికి పనికొచ్చింది పుల్ల, అది మండుకోవడానికి పనికొచ్చింది. చూడండి, అగ్గిపుల్ల కొనాన మందు ఉంటుంది మా. దీపం ముట్టించేటప్పుడు మందు ఉంటుంది, అగ్గిపుల్ల ముట్టుకునే ఆ మందుకి సహాయపడింది ఇదే, ఓకే. కానీ ఆ మందు ఎప్పుడైతే అయిపోయింది పుల్ల పనికిరాదు, ఇంకా దీని కూడా పడేవాలి. అట్లా మనిషి తాను అంతా తెలుసుకున్నప్పుడు ఆ తెలుసుకున్నవాడు ఉన్నటువంటి అగ్గిపుల్లతో సమానం అని పడేయండి. అది కూడా అది అహంకారాన్ని వదలడం అంటే. రమణ మహర్షి ఏం చెప్పారంటే, ఇప్పుడు కొరువు పెట్టేటప్పుడు పిడకలు అన్ని పేరుస్తారు, కట్టెలు పేరుస్తారు కదా. వాడి కొరువు పెడతాం మనం, మన చేతిలో ఉండే కట్టితో కొరువు పెట్టినాక ఈ కొరువు కట్టి ఇంటికి ఎత్తుకొని వచ్చుకుంటామా? లేదు గురు. మళ్ళీ కొరువు కట్టి కూడా దాంట్లోనే పడేస్తాం.
అదే విధంగా దేంతో అయితే నేను అన్నిటినీ తెలుసుకున్నానో ఆ తెలుసుకున్న నన్ను గాని వదలకపోతే అది మళ్ళీ నిన్ను పాతాళానికి తొక్కేస్తుంది. ఓకేనా? గురుగారు. దాని భావాన్ని విడివిడిగా చూద్దాం. ఎం వాపి అంటే ఏదైతే నువ్వు అనుకుంటా ఉంటివో అంటే ఎందుకు చెప్తా, స్మరణ అనే పాదం ఉంది కదమ్మా, అక్కడ వచ్చింది స్మరం. ఇంతకు ముందు శ్లోకంలో కూడా వచ్చింది, అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం అని వచ్చింది. మీకు పోయిన వారం చెప్పేశాను, అక్కడ వావత్తు ఇవ్వడంతోనే అయిపోయింది కథ అని చెప్పాను. వావత్తుకి అందం ఏంటంటే, వావత్తుకి అందం అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం. ఇప్పుడు నేను చెప్పినటువంటి అగ్గిపుల్ల ముట్టించిన తర్వాత ఇది దీపాన్ని ముట్టించేంత వరకే ఆ పుల్ల ఉండేది. దీపం మండుకున్నాక పుల్ల జోలి పెట్టుకుని వస్తావా? పడేవాలి. అది పడేయకుండానే మనిషికి ఈరోజు సమస్య ఎంత. అగ్గిపుల్లలో ఎంత రహస్యం ఉంది చూడండి జగదీష్ గారు. జీవితం అంతా ఇంతేనమ్మా. ఏదైతే దేంతో అయితే తెలుసుకున్నాను నేను, అది నన్ను వదిలేవాలి. అట్లా ఏదైతే ఈ గురువు దగ్గర నుంచి రహస్యాన్ని తెలుసుకునేటప్పుడు తెలుసుకున్న వదులుతావో అది త్యజత్యంతే. అంతే అంటే నిజంగా వదిలితే నువ్వేమైతే తమేవైతి, నువ్వు అదే అవుతావు. ఏమంటే అర్థమవుతుందా? మొదటి నన్ను తెలుసుకుని రెండవ నేను మూడవ నేను వదిలితే నువ్వు మొదటి నేను అవుతావమ్మా. లేకుండా దీన్నే పట్టుకుని ఉంటే ఏమవుతాయో మళ్ళీ పునర్జన్మ అంటే వస్తుంది. ఇక్కడ మనకు చెప్పేది ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం అంటే, నువ్వు తెలుసుకునేటప్పుడు తెలుసుకుంటున్న నిన్ను గాని వదలకపోతే మళ్ళీ జనన మరణాలు ఉంటాయమ్మా. అది ఇక్కడ అర్థం. వివరంగా చూద్దాం. ప్రతిదానికి చూడండి. ఎం అంటే ఏదైతే వా అపి అనే రెండు పదాలు. ఎందుకంటే ఏదైతే ఎం అనే రెండే పెట్టాడు, రెండు అక్షరాలు పెట్టాడు. మనిషికి ఉన్న బహుకాల కోరికలు వాంఛలు అన్నీ అని అర్థం. అక్కడ కౌరవులందరూ, ఉదాహరణకు 6 మంది కౌరవులు చెప్పేస్తా, మిగతా అందరి పేర్లు నాకు తెలియదు. కౌరవులు 6 మంది ఎవరు తెలుసా? నాకు 6 మంది ఉన్నారు కొడుకులు. వాళ్ళ పేర్లు చెప్పినా కదా నీకు. కామేశ్వరరావు, క్రోధేశు, లోభనాథ్, మోహన్ బాబు, మత్సరేషు, మదన్. వీళ్ళు కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలుగా 6 మంది మనకు కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళ పేర్లు నాకు తెలీదు. వీళ్ళంతా నా కొడుకులే. వీళ్ళలో పెద్ద కొడుకు దుర్యోధనుడు ఉన్నాడు చూడు, కామేశ్వరరావు. వాడిని ధరిమేస్తే ఎవడు కనిపించడు. ఇంకా మనం ఏం చేస్తామంటే అందరిని ధరిమేస్తాం కానీ దుర్యోధనుని గట్టిగా పట్టుకుని వేస్తాం. అదే ధృతరాష్ట్రుడుగా ఉన్నాం ఇప్పుడు మనం. అట్లా స్మరణ అంటే అందరు కరెక్ట్ గా గుర్తుపెట్టుకునేదంతా ఏం చేయాలి? భావాన్ని భావించిన వాడిని కూడా త్యజతి అంతే. చివర వదిలే వాడిని కూడా వదలాలి. నాకు కోపాన్ని వదిలేయాలి, నాకు చెడ్డతనం వదిలేయాలి, నాలో నాకు నచ్చని గుణాలంతా వదిలేయాలి అంటాం. వదిలిన వాడిని కూడా వదిలేస్తే అప్పుడు నువ్వు మంచోడు. ఒకడు అంటాడు, నేను అన్ని వదిలేసినానండి అంటాడు. ఏడ వదిలినావు? నేను ముందే పలికినావు కదా. అన్ని వదిలేసినానని వాడు ఉన్నాడు కదా, ఇప్పుడు వాడు ఏడ వదిలినాడా? అర్థం అదనమాట. అట్లా నిజంగా వదిలింటే వాడు వదిలినాను అంటాడా? అలా అదే చెప్తాను ఇక్కడ. నిజంగా నిద్రపోయింటే, ఏమ్మా దేవయామిని నాయన బిడ్డ నిద్రపోయినావా అంటే, గురువు గారు ఇంత బాగా నిద్రపోతానని మీకు కనిపించలేదా అన్నావు అనుకో, అప్పుడు నువ్వు నిద్రపోయినట్టు కాదు కదా. అట్లా నిజంగా వదిలినోడు అది వదిలేసిన ఇది వదిలేసినానంటాడు. వదిలేసినోడు అనాల్సిన అవసరం ఉందా? లేదు గురుగారు. ఇంకొక ఆయన అంటాడు, ఇంకా అతని పేరు వద్దులే ఇక్కడ, ఏం చెప్తాడంటే నేను చాలా ప్రశాంతంగా ఉన్నానండి అంటాడు.
నిజంగా ప్రశాంతంగా ఉంటే అతను అది చెప్పాల్సిన అవసరం ఉంది, అది చెప్పడమే అశాంతి. నేను చాలా ప్రశాంతంగా ఉన్నానండి అంటే నిజంగా వాడు ప్రశాంతంగా ఉండేది నిజమైతే దాన్ని మనకు చెప్పాల్సిన అవసరం ఏమున్నది? ఎస్ గురుగారు. అట్లా కాబట్టి తం తమే, నేను ప్రశాంతంగా ఉన్నాను అనేవాడు ప్రశాంతంగా ఉన్నట్టు కాదు. కాబట్టి తం తమేవైతే అంటే ఇక్కడ చెప్తా ఉండేది పునర్జన్మ గురించి. మనిషి ఏదైతే ఆలోచనల్లో స్పృహలో ఏదైతే భావం ఉంటుందో దాంట్లో నిమగ్నమైనప్పుడు పునర్జన్మలో ఆ భావాలతోనే జన్మిస్తాడు అనేది ఇక్కడ భావం. ఓకే గురుగారు. ఉదాహరణకి మీకు ఇష్టమైనటువంటి ఆట ఏదైనా ఆడారనుకో, పగులంతా చెస్ ఆడారనుకోండి, అందులో గుర్రాలు, ఏనుగులు, సిపాయిలు, బంట్లు ఇవే కనిపిస్తూ ఉంటాయి కళ్ళలో కూడా. ఎస్ గురుగారు. ఆ విధంగా మనం జీవనం కొనసాగిస్తున్నప్పుడు మానవ జన్మలో, పవిత్రమైన మానవ జన్మలో అహంకారాన్ని విడిచిపెట్టే మార్గం తెలుసుకుని గురువు చెప్పినట్టుగా నడుచుకునే అహంకారాన్ని విడిచిపెడితే వాడు ఇక్కడే చచ్చి ఉన్నాడు, వాడికి ఇక్కడే బీజం లేదు, మళ్ళీ ఇంకా చచ్చిపోయినాక పుట్టేది ఎందుకు, ఇంకా ఇక్కడే చచ్చి ఉంటాడు వాడు. ఉదాహరణకు వేపిన గింజ కనిపించిన మొలక పనికిరాదు. వేపిన గింజలా ఇక్కడ తయారవ్వాలా వద్దా మనమా? కాబట్టి ఇక్కడనే తయారైపోతే మళ్ళీ మొలక పనికి రాకుండా ఉంటే అటువంటి అతన్ని ప్రపంచమంతా గౌరవిస్తుంది. ఆ భావం ఇక్కడ మరి పొందండి అనేటువంటి భావాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూసుకోండి, ఉదాహరణకు రమణ మహర్షిని గౌరవ వాళ్ళు ఎవరైనా ఉంటారా? లేదు గురుగారు. రమణ మహర్షిని తిట్టే వాళ్ళు ఒక్కరిని చెప్పు. లేదు గురుగారు. ఎందుకు లేదు అంటే ప్రపంచంలో ఒక వ్యక్తి ఏదేది కోరితే సంతోషంగా ఉంటాననుకుంటాడో అందులో ఒకటి కూడా కోరలేదు ఆయన. ఏది పొందితే ఉద్యోగం వచ్చి సంతోషంగా ఉంటాను ఒక ఆయన అంటాడు. నేను అంటున్నా, ఉద్యోగం వచ్చిన అందరూ సంతోషంగా ఉన్నారా? లేదు గురుగారు. ఉద్యోగం ఉండే అందరూ సంతోషంగా ఉన్నారా? గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే నాకు బాగుండు అని అంటారు. ఉద్యోగంలో ఉండే వాళ్ళందరూ సంతోషంగా లేరు. కాబట్టి మనిషికి కేవలం ఆశ అనే ఒక్కదాన్ని వదిలిపెట్టి ఆశించే వాడిని కూడా వదిలితే మళ్ళీ పుట్టే పని లేదనేది పోయిన వారం చెప్పింది. వదలకపోతే మళ్ళీ పుడతావు అనేది ఈ వారం చెప్తా ఉండేది. అంతకాలంలో ఏ మిగలబెట్టుకుంటావో దాన్ని మరుసటి రోజు గాని, మరుసటి జన్మలో గాని, మరుసటి యుగంలో గాని ఖచ్చితంగా దాన్ని మళ్ళీ నువ్వు పొందుతావు. అంటే ఈరోజు దేవయామిని దగ్గర అనుభవపూర్వకంగా నేర్చుకున్నటువంటి భావం ఇది. చూడండి, ఒకసారి భావం చూద్దామా. అంత్యకాలం అంటే ఏంటి? పోయిన వారం అయిపోయింది నిర్వచనం. అంత్యకాలం అంటే మొదటి నేను తెలుసుకుంటున్నప్పుడు డూప్లికేట్ నేను అంతమయ్యే సమయమే అంత్యకాలం. అది నిజంగా అంతమైందా లేదా అంటే ఎవరికి అంత ఈజీగా అంతం కాదు. ఖచ్చితంగా గురువు ద్వారా నేర్చుకోకుండా ఉండే వాళ్ళకి ఇది చాలా కష్టమైంది కాబట్టి కొనసాగింది నెక్స్ట్ శ్లోకం అంతే. కాబట్టి ఎం వాపి చెప్పండి ఒకసారి శ్లోకాన్ని మీరే చదువుతారా? ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం. మళ్ళా చెప్పండి, త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. సదా అనే పదం వాడారు అక్కడ. ఎప్పుడు అదే భావంలో ఉండాలి. అదే అంటే ఇక్కడ తత్ అంటే మనకు మొదటి నేనే కదా. మొదటి నేను ప్రకారంగానే ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, నేను ఇబ్బంది పడకుండా జీవనం కొనసాగేది నాకు ఇప్పుడు అలవాటు అయిపోతే మళ్ళీ చావు పుట్టుకలతో నాకు పనే ఉంది. రానే నేను క్షేమగా జన్మించిన, ఒక ఎద్దుగా జన్మించిన, ఒక పులిగా జన్మించిన, ఏమైంది? నాకు నా సహజ లక్షణంతో నేను ప్రకృతిలో ఉంటాను అంతే కదా. ఏమైంది? ఇప్పుడు జన్మ అనేటువంటి భావం అభావం అయిపోయిన తర్వాత ఏ జన్మ అయితే నీకు నష్టమేమి?
ఆహా, దేవయాని దీనికేనేమో అన్ని జీవరాశుల్లోనూ అవతారాలను పెట్టి పడేసినారు. దీనికేనేమో మత్స్య కూర్మ వరాహ వామన నరసింహ అని పెట్టారు కదా. ఎస్ గురుగారు. మత్స్యావతారం అంటే ఉమ్, కూర్మావతారం అంటే తాబేలు. ఉమ్, అంటే చేపలోను, తాబేల్లోను, గడ్డిలోను, మొక్కలోను, నీలోను, నాలోను అంతటా ఒకే భగవంతుడు నాకు అలవాటు అయిపోయినప్పుడు, ఆ విధంగా జీవనం కొనసాగిస్తానని నాకు తెలిసినప్పుడు, నేను పురుగ్గా జన్మిస్తే మాత్రం నాకు నష్టమే ఉండదు. ఉమ్, నేను ఒకటే కదా, నేను రెండోది లేదు కదా నాకు. ఎస్ గురుగారు. ఇది దేవయామినికి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వచ్చినటువంటి భావం ఇది. నాకు తేలినటువంటి అంశం. కాబట్టి చూడమ్మా, మనకు మానవ జన్మలో కొన్ని ధర్మాలు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. నేను కూతురుగా నేను ఎలా ప్రవర్తించాలి, తండ్రిగా నేను ఎలా ప్రవర్తించాలి, కూతురుగా నేను ఎలా ప్రవర్తించాలి, తల్లిగా నేను ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఒక స్టూడెంట్గా నేను ఎలా ఉండాలి, ఒక భార్యగా నేను ఎలా ఉండాలి, ఒక తల్లిగా, ఒక చెల్లిగా నేను ఎలా జీవించాలనేది నాకు స్పష్టంగా తెలిసిపోతే, ఆ ధర్మాల ప్రకారం జీవిస్తున్నటువంటి వాడికి అహంకారం లేకపోతే దాన్నే జీవన్ముక్త స్థితి అంటాం కదమ్మా. ఎస్ గురుగారు. క్లియరా? ఎస్ గురుగారు. ఇందులో ఏదైనా పదానికి అర్థం చెప్పకుండా వదిలేసినానేమో చూసుకో, చెక్ చేసుకుని నిదానంగా. ఏ తెలియకపోయినా అడుగు. చూడు, ఎం అంటే ఏదేదైతే అని అర్థం అమ్మ. ఏదైతే అని. వా అపి అనే రెండు పదాలు ఎందుకంటే ఎం వా ప్లస్ అపి అంటే రెండే ఉన్నాయి ఇక్కడ. ఎం అనేది రెండే ఉన్నాయి. ఏదైతే అనే రెండే కాకుండా నీకుండేటువంటి అసంఖ్యాకమైనటువంటి అహంకారానికి సంబంధించినటువంటి కోరికలు ఎన్నున్నాయో అన్ని కూడా అని అర్థం. నీకుండే పిచ్చాస్టలు మొత్తం స్మరణ్ భావం త్యజత్యంతే, అవన్నీ పక్కన పెట్టు. దీనికి నాకు 18వ అధ్యాయం 66లో కీలకమైన శ్లోకం గుర్తొచ్చేసింది. చూసారా, నేను పోయిన వారం శ్లోకంతో భగవద్గీత సారాంశం మొత్తం అయిందని చెప్పాను. ఇది కీలక శ్లోకంలో ఉంది మాట, చూసుకోండి. పక్కన పెట్టు అంటే అర్థం ఏంటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య 18:26 అక్కడ కూడా ఏదో చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మాం ఏకం, అక్కడ కూడా ఏకమే. చూసావా, ఇంతకు ముందు శ్లోకంలో మాం ఏవా, ఇక్కడ మాం ఏకం. మామేవా అన్నారు కదా మనకి ఇంతకు ముందు శ్లోకంలో. 18:66 అదే చెప్తారు చూడండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అదే విధంగా ఇక్కడ కూడా చెప్తాడు, ఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే. ఏదేదైతే నువ్వు నేను సాధించాననుకుంటున్నావో, ఏదేదైతే నాకు కావాలనుకుంటున్నవాడు కానీ పొందాలనుకుంటే వాడిని కానీ త్యజత్యంతే, వాడిని వదిలిపెట్టవయ్యా, అంత్యంలో వాడిని కూడా వదిలేవయ్యా. నువ్వు తమే వైతి, నువ్వు అదే ఉండవు. ఇప్పుడు చెప్పండి, మొదటి నువ్వు స్పష్టంగా పొందిన దానికి నిజం ఏంటంటే నీకుండే పాత భ్రాంతులంతా పూర్తి వదిలేవాలి. అంతే. ఊరికే గురువు గారు మీకు నాకు జూమ్ క్లాస్ లో మీ భగవద్గీత తినేసి నేను బాగుపడిపోయినానండి, మా అమ్మ నన్ను తిడతా ఉంది అన్నామనుకో, అది ఎట్లా కుదురుతుంది? అది సరిపోతుందా? మళ్ళీ ఒకరోజు ఫోన్ చేసా, గురువు గారు నేను దేవయామని మాట్లాడుతాండా, నేను మీ వల్ల భగవద్గీత నేర్చుకున్నాను, నాకంతా తెలిసిపోయింది, కాకపోతే మా నాయనకి తెలివే లేదు, ఎప్పుడు నన్ను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు అన్నా అనుకో, అప్పుడు అది తెలిసినట్ట లేదు గురుగారు. కాబట్టి అమ్మ జస్ట్ ఉదాహరణ మాత్రం నువ్వు బాధపడవద్దు, జస్ట్ ఎగ్జాంపుల్ అది. కాబట్టి నిజంగా నేను బాగుపడిన దానికి గుర్తు ఏంటంటే నేను ఇంకొకరిని ఎప్పటికీ ద్వేషించకూడదు. నేను బాగుపడిన దానికి గుర్తేంటి? ఇంకొకరిని ఎప్పుడు ద్వేషించకూడదు. నేను ద్వేషించకూడదు. ఎక్కడ ద్వేషించకూడదు? బయట కాదు, మనసులో నాకు భవిష్యత్తులో ద్వేష భావమే రాకూడదు. అప్పుడు నేను బాగుపడినట్లు లెక్క. అప్పుడు కూడా నాకేం రాలేదండి అని అనుకో, వచ్చిందని అర్థం. అది
చెప్పకూడదు, అట్లా చెప్పేదానికి లేదు. కాబట్టి ఏదేదైతే నాలో నాకు నచ్చని గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేయాలని నాకు ఉందా లేదా? వదిలినోన్ని వదలలేకపోతాడా. ఇప్పుడు నా సమస్య అది. నాకు ఏదేది నచ్చలేదో నాకు తెలుసు, నాకేదేది నచ్చలేదో నాకే తెలుసు. ఏమో నీకు తెలీదా? నీలో నీకు ఏదేది నచ్చలేదో అదంతా ఒక పేపర్ మీద రాసుకో, నాకు ఇచ్చేయి, నేను కాల్ చేస్తా. నిన్ను మాత్రం ఇవ్వకుండా పెట్టుకునేస్తావు. అదే వచ్చిన సమస్య. నువ్వు ఇచ్చిన తర్వాత మళ్ళీ నిన్ను కూడా నాకు ఇచ్చేసినావంటే సద్గురువుకి నిన్ను సమర్పించేవాలి. అదొక్కటి చేయలేకుండా మిగతా వాళ్ళు అన్ని అది వదిలినా ఇది వదిలినా, కాశీకి పోయిచ్చినా రామేశ్వరం పోయిచ్చినా అంటాడు. గురువుగారు కాశీకి పోయిచ్చినాడంటమ్మా. అందుకని చాలా మందికి రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదు వీడికి అని అంటూ ఉంటారు. ఎందుకు శనేశ్వరం వదలలేదంటే కాశీకి రామేశ్వరానికి పోయి వచ్చింది ఎందుకని వదిలేదానికి. కానీ అన్ని వదిలినానని చెప్తున్నాడు, కానీ ఆ వదిలినోడిని వదలకుండా ఉండడమే బంధం. ఎలా వదలడం గురువుగారు? అర్థం చేసుకోవడమే. చాలా మంచి ప్రశ్న. అవగాహన చేసుకోవడమే, ప్రాక్టికల్ గా తాను ఆ విధంగా ఆచరించే తనలో చూసుకోవడమే. వదలడం అంటే భౌతికమైనటువంటి వస్తువు అయితే వదులుతామమ్మా. నాలో ఉండేటువంటి దాన్ని ఏం చేద్దాము అట్లా అనమాట. ఉదాహరణకు వదిలిందే దాన్ని గుర్తు చెప్తాను, ఇక్కడ మీరు అర్థం చేసుకుంటారా? ఒకప్పుడు నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వాలనుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వాలా అనుకున్న దేవయామిని వదిలేసావు. ఎట్లా వదిలినావు? 10th క్లాస్ పాస్ అవ్వాలా అనే కోరిక కలిగిన దేవయామిని ఇప్పుడు నీలో ఉందా? ఎక్కడికి పోయింది? 10th అయిపోయింది, అది కూడా పోయిందంతే. 10th అయిపోయిన తర్వాత 10th అయిపోవడంతో పాటు 10th పాస్ అవ్వాలని ఆవిడ కూడా సచ్చింది. ఇప్పుడు ఉండేది ఎవరు? పాస్ అయిన ఆవిడ. అంతేనా కాదా? ఈ జస్ట్ మీకు ఎగ్జాంపుల్. ఇక్కడ అక్కడికి నేను రాలేను, నువ్వే పోవాలా. ఇప్పుడు పెళ్లి కావాలా, నాకు పెళ్లి అయితే మా ఆవిడ వల్ల నేను సుఖపడతాను అనుకున్నా. లేలా ఇప్పుడే అర్థమైంది, పెళ్ళి నాకు అర్థమైంది. ఆవిడ వల్ల నేను సుఖపడేది కాదు, నా వల్లనే నేను సుఖపడాలా. అంతేనా? ఎందుకంటే డిగ్రీ కాలేజ్ తెలుగు మాస్టర్ కాబట్టి నేను డిగ్రీ కాలేజీలో అందరిని అడుగుతా ఉంటా. వాళ్ళు చెప్పేది ఇదే, నేను ఎప్పుడు సుఖపడతా ఉంటే, సార్ మా ఆవిడ వస్తే నేను సుఖపడతాను సార్ అంటాడు. వాడు ఎదురుగానే అమ్మాయిని పైకి లేపుతా. క్లాస్ లో అమ్మాయిలు కూడా ఉండలే నా దగ్గర పక్కనే. ఏమ్మా నువ్వు ఎప్పుడు సుఖపడతావు? అమ్మా ఉండండి సార్, నాకు పెళ్లి ఫిక్స్ అయిపోయింది, పెళ్లి అయినాక బాగుపడతా ఉండు సార్. నిజంగా నేనంటాను, పెళ్ళయిన తర్వాత బాగుపడదాం అనుకునేవాడు ఎవడు బాగుపడింది లేదు. నేనంటాను, ఇప్పుడు చూడమ్మా, నేను బాగున్నాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటే మా ఆవిడ, నన్ను పెళ్లి చేసుకుంటే మా ఇంటి ఆయన బ్రహ్మాండంగా ఉంటాడు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఏం సమస్య లేదు కాబట్టి. అప్పుడు బాగుపడాల్సిన అవసరం లేదు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ బాగుపడే ఉన్నాడు. ఈ ఉదాహరణల ద్వారా నీకు అవగాహన, ఎవరికి అవగాహన వాళ్ళకే అవ్వాలా. అంటే ప్రత్యేకమైనటువంటి వస్తువు కాదు అది. జస్ట్ రైట్ అవేర్నెస్, జస్ట్ ఎట్ట వదలాలంటే, ఏ ప్రయత్నం చేత మాగిన పండు కొమ్మను విడిచిపెడుతుంది నాన్న? అది బాగా పండిపోయిన తర్వాత అదే ఊడిపోద్ది అంతే. అది ఏం ప్రయత్నం చేసి విడిచిపెట్టింది? ఏం లేదు, అసలు ఏం ప్రయత్నం లేకుండా. అంటే మన ధర్మాలను మనం చక్కగా చేస్తూనే, నా ధర్మాన్ని నేను చక్కగా పాటిస్తున్నాను, నేను చేస్తున్నాను, అది లేకుండా ఉండడమే వదలడం తల్లి. ఇంత గొప్పగా ప్రశ్నించినందుకు నీకు ఎట్ట కృతజ్ఞత చెప్పాలని నాకు అర్థమే కావడం బాగా చెప్తున్నా. ఇప్పుడు ఇంకేమైనా ప్రశ్న? ఫస్ట్ దేవయామిని ఏమైనా క్వశ్చన్ చేయొచ్చు. నంబర్ 1 ప్రశ్నలా? నెక్స్ట్ ఇంకెవరైనా? ఎనీబడి ఫ్రమ్ స్టూడెంట్స్, ఎనీబడి క్వశ్చన్స్? పూజిత ఉన్నారా? పూజిత వాళ్ళ అమ్మ ఉన్నారా క్లాస్ లో?
పూజిత వాళ్ళ అమ్మ కూడా ఉన్నారా క్లాస్లో? వాళ్ళ అవ్వనా? క్లాస్లో ఎవరో ఉన్నారు, పూజిత వాళ్ళ అమ్మనా వాళ్ళ అమ్మ ఉన్నారు? అమ్మా గురుగారు, నాకు ప్రశ్న ఉంది. చెప్పినా. ఏం పేరు? రామ్ మానస్. రామ మానస్. ఇంతకు ముందు క్లాస్ అటెండ్ అయినావా? అటెండ్ అయ్యాను గురుగారు, కానీ కొన్ని రోజులు ఒక 5 క్లాసులు అటెండ్ అవ్వలేదు గురుగారు. ఒకటి అటెండ్ అయ్యి మళ్ళీ ఈరోజు ఓకే. రామ మానస్ ఏ ఊరు నుండి? రాగంపేట? అవును గురుగారు. జడ్ రాగంపేట, నీరాదిరావుపేట. అవును గురుగారు. గుర్తుంది, చెప్పండి. గురువు గారు, మనం మీరు ఈ 6వ శ్లోక 8వ అధ్యాయంలో 6వ శ్లోకంలో ఏం చెప్పారంటే, మనకు అవసరం లేనివి మనం వదిలేయాలని, మన అహంకారాన్ని. అది వదిలేయాలంటే మనం ఏం చేయాలి, ఎలా వదలాలి? ఇప్పుడు దేవయామని అడిగిన ప్రశ్న కూడా అదే. వదిలేయాలా అనేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ పట్టుకున్నామని అర్థమే కదా. కాదు గురుగారు, ఇంకా మనం ఎవరైనా వదిలేశారు అంటే మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చెప్పాను ఉదాహరణ కూడా. రమణ మహర్షి అన్ని వదిలిపెట్టి ఉన్నాడా లేదా? అవును గురుగారు. ఎట్ట తెలిసింది? ఎందుకంటే ఆయన దగ్గర ఏం లేదని, ఏమి ఉందని ఏం చెప్పలేదు. అదే విధంగానే నాకేదో కావాలి అనే దాన్ని వదలడం అంటే భౌతికంగా ఒక వస్తువును వదిలినట్టు కాదు రామమానస్. ఉదాహరణ చూడమ్మా, నువ్వు నిద్రపోవాలనుకునేటప్పుడు రామమానస్ ఉంటాడు, నిద్ర రామమానస్ కంటే వేరుగా ఉంది. నిద్రపోయిన తర్వాత నువ్వు నిద్రను వదులుంటావా, రామమానస్సుని వదులుంటావా? చూడు, నిద్రలో నువ్వు రామమానస్సుని వదిలి ఉంటావా, నిద్రను వదిలేసి దూరంగా ఉంటావా? రామమానస్సును వదిలి నువ్వే నిద్రగా ఉంటావు. అప్పుడు నీ పేరు రామమానస్ కాదు, అప్పుడు నువ్వు ఆడమగా. తెలీదు కదా. అక్కడ రామమానస్సును వదలడానికి ఏదైనా ప్రయత్నం ఉందా? లేదు గురుగారు. అది ఎప్పుడు తెలుస్తుంది? నిద్రపోయినప్పుడు నిద్రపోతున్నానని తెలియదు కదా. అవును గురుగారు. అదే విధంగా రెండవ నేను వదిలినాను, నాకు అహంకారం లేదు అని చెప్పేవాడు అహంకారం ఉండేవాడు. అవును గురుగారు. అహంకారాన్ని విడిచిన వాడు నాకు అహంకారం లేదు అని చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు గురుగారు. అదే విధంగానే ఇక్కడ కూడా సద్గురువు చెప్తూ ఉంటే ప్రతి శ్లోకంలో ఎక్కడో ఒకటి, ఇప్పుడు చాలాసార్లు నీ ప్రశ్నకు సమాధానం పూర్తయి ఉంటుంది. కానీ ఈ 5 రోజులు ఆబ్సెంట్ అయినందుకే కాదు, ఇంకా రోజు అటెండ్ అయినప్పటికీ ఆ భావన నాకు కానీ జీర్ణం కాకుండా, నాకు కానీ ఆ భావన అలవాటు కాకుండా ఉంటే ప్రశ్నించేవాడు ఉంటాడు కాబట్టి ప్రశ్న ఉంటుంది. ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడు ప్రశ్నించేవాడు కూడా సస్తావడం అంటే అర్థమైంది ఇప్పుడు మీకు? నిద్రపోయిన తర్వాత నిద్రపోవాలనుకున్నవాడు ఉండడు ఇంకా. ఏ విధంగా అహంకారం రహితమైనటువంటి వాడికి అహంకారం ఉండదు కాబట్టి నేను ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనేటువంటి భావన వాడికి ఉండదు. ఇది అనుభవైక వేద్యమే తప్ప ఇంకొకరు చెప్తే మనం తెలుసుకునేది కాదు. గురువు ఒక నెపం, ఒక సాకు, గురువు ఒక నిమిత్త కారణం అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి లేదా ఒక అమ్మాయి అమ్మ అంటే ఏమో తెలియదు ఆమెకి, ఆమె అమ్మ అని పిలుస్తుంటుంది. అమ్మాయి తల్లిని పట్టుకొని అమ్మ అని పిలుస్తుంది, కానీ అమ్మ అవ్వడం అంటే ఏంటో ఆమెకు తెలియదు. అమ్మ అయిన తర్వాత ఆమెకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కూడా అదే విధంగా నేను ఓకేనా. రామమానస్సు చాలా మంచి ప్రశ్న, మంచి ప్రయత్నం కూడాను, అర్థవంతమైనటువంటి ప్రశ్న వేసాయినా. ఇంకా భవిష్యత్తులో నీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు థియరిటికల్ గా మాత్రమే అయింది. నువ్వు పోను నీలోనే అది ప్రశ్నించేవాడు కనపడదు నీకు, అది విషయం.
థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరైనా ప్రశ్న ఉందా గురుగారు? అమ్మా? నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి? పుష్పల్లండి. పసిపల్లి శ్రీదేవి గారు, మీకు పోయిన వారం అడిగిన ప్రశ్నకు సమాధానం మీకు టవర్ కలవలేదు కాబట్టి మెసేజ్ పెట్టారు. ద్వయరహితం అని పెట్టారండి. అవునమ్మా. అంత్యకాలం అంటే ద్వయరహితం అని పెట్టారండి. ద్వయరహితం అంటే దానికి ద్వయం అంటే రెండమ్మా. ఇప్పుడు ద్వయరహితం అంటే మట్టి ద్వయరహితంగా ఉంటది. అంటే రెండవది లేకుండా ఉండేది మట్టి. మట్టికి ఆల్టర్నేట్ లేదు. గోడ, కుండ ఇవంతా ద్వయమే కాదు, చాలా అవుతాయి. అట్లా మట్టిగా ఉన్నప్పుడు దానికి ఏం ఇబ్బంది లేదు. కుండ అయినప్పుడు కూడా ఇబ్బంది లేదు, కానీ నేను కుండ అయినా అనుకోవడం వల్ల వచ్చింది సమస్య. అవునండి. నేను శ్రీదేవి అనుకోవడం వల్ల శ్రీదేవికి ఏదో ప్రశ్న సమాధానం ఉంటది. అవునండి. ప్రశ్నించిన శ్రీదేవి ఉన్నప్పుడు సమాధానం ఉంటుంది. సమాధానం తెలుసుకున్న తర్వాత, సందేహం తీరిన తర్వాత ప్రశ్నించే శ్రీదేవి కనపడదు ఇంకా. అవునండి. శ్రీదేవి నిద్రపోవాలనుకున్నప్పుడు శ్రీదేవి కంటే నిద్ర వేరుగా ఉంటుంది నాయన. నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నాననే శ్రీదేవి ఉండదు, ఇంకా ఉండదు. నిద్ర మాత్రమే ఉంటుంది, అందులో శ్రీదేవి తనిగా కనపడదు. అవునండి. అదే విధంగా తత్వం అర్థమైన తర్వాత, అర్థమైన వాడు లేకుండా ఏకంగా ఉండడమే నన్ను పొందండి అంటే ఆయన పొందేది కాదు. అది శ్రీదేవిలో ఉండే నన్ను పొందండి అని అర్థం. అది ఆయన దేవుడు అంటే ఆడ దూరంగా ఉన్నాడు మనకంటే. అన్ని చోట్ల ఉన్నాడు, ఒకే చోట ఉన్నాడు దేవుడా? అన్ని చోట్ల ఉన్నాడు. అనంతరం మీ మందిరం మా మందిరం, మీ ఆశ్రమం మా ఆశ్రమం, అది మీ ఇల్లు మా ఇల్లు లాగా దేవుడు ఏమన్నా నీ దేవుడు నా దేవుడు తంతనిగా ఉన్నాడు ఏంటి? లేదండి. అంతటా ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేవాడు కదా మన సిద్ధాంతంలో దేవుడు అంటే. అవునండి. అయిపోయింది. ఇంకా అదే గురుగారు, మొదటి నేను లేదు అని అంటున్నా కదా, మొదటి నేను అనేది ఏంటంటారు? మొదటి నేను లేదని లేదమ్మా. మొదటి నేను తీసేయాలి. చెప్పండి. మొదటి నేను లేకుండా అదే ఉండు మీకు ఎవరు దేవయామని మాట్లాడతారు అదేనండి. దేవయామని ఆవిడతో కొంచెం మాట్లాడండి, చెప్తా అదేనండి. శ్రీదేవితో మాట్లాడండి. మొదటి నేను తీసేయాలన్నావా ఎప్పుడన్నా అడగండి. అమ్మ చెప్పండి అమ్మా, అది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది నాకు. మొదటి నేను తీసేయాలని లేదండి, అది మొదటి నేను రెండవ నేను మూడవ నేను వదిలేసి మొదటి నేను ఉంచుకోవాలన్నారు, అంటే తెలుసుకోవాలన్నారు. అవునమ్మా. అంటే మొదటి నేనుగానే ఉండమన్నారు. ఏం లేదమ్మా, మొదటి నేనుగా ఉండాలి. ఆ మాట ఇన్ని రోజులు మీరు శ్రీదేవి వైపు నుంచి అర్థం చేసుకోవడం వల్ల అట్టొచ్చింది పరిస్థితి. ఒకసారి ఆ వైపు నుంచి రండి, చూడండి. ఇప్పుడు ఎట్లా దేవయామని చెప్పారు కదా, ఏం లేదమ్మా సముద్రంగా ఉండమని చెప్పాం. మీరేం చేస్తున్నారంటే సముద్రం కాగుతుంది కదా, అది ఆవిరవుతుంది కదా, అది మబ్బు అవుతుంది కదా, అది నీళ్ళు అవుతుంది కదా, అది చినుక అవుతుంది కదా, అది నది అవుతుంది కదా, అది పారుతుంది కదా, అది సముద్రంలో కలుస్తుంది కదా అంటున్నారు మీరు. నేనేమంటున్నానంటే నీరుగా ఉన్నప్పుడు ఎక్కడికి పోయినా నీరుగానే ఉంటుంది కదా. అవునండి. నీరుగానే ఉండడం అనేది మొదటి నేను. సముద్రంగా నదులుగా మారడం అనేది రెండో నేను. అర్థమైందా? నేను గంగా నది మళ్ళీ చెప్తాను చూడండి. అంతటా ఉండేది మొదటి నేను, జీవరాశులుగా ఉండేది రెండో నేను, శ్రీదేవిగా ఉండేది మూడో నేను. శ్రీదేవిలోనే అన్నీ ఉన్నాయా? బాగా గమనించండి. శ్రీదేవిలో ఇప్పుడు నేను చెప్పిన అన్ని శ్రీదేవిలో ఉన్నాయా లేదా? బాగా మళ్ళీ చెప్తాను చూడు. మొదటి నేను, రెండో నేను, మూడో నేనమ్మా. శ్రీదేవి గారు మొదటి నేను ములుగుచేదానికి సందు లేకుండా ఉంది, గుర్తుపెట్టుకోండి. అది పెట్టే. ఇంకా సింపుల్ గా శ్రీదేవికి అర్థమయ్యేట్టుగా చెప్పి చూస్తాను. మొదటి నేను పెట్టే, రెండో నేను ఒక్క నిమిషం అమ్మగారు అర్జెంటా? అవును చెప్పు వివరంగా, నేను వచ్చేంత వరకు మన
మధ్యాహ్నం పైన వస్తాను, సాయంత్రం రావచ్చు, మధ్యాహ్నం పైన వస్తాను కదా. ఓకేనా, క్లాస్లో ఉన్నాను, ఇంకా క్లాస్ పూర్తవలేదు. థ్యాంక్ యూ. రైట్ అమ్మ, ఎక్కడ ఉన్నాను ఇప్పుడు చెప్పండి. మొదటి నేను పెట్టాను. పెట్టండి. అవును. మొదటి నేను పెట్టా, ఆ, రెండవ నేను ఓపెన్ చేయడం, ఆ, మూడు ఆ, చూడు మళ్ళీ చూడు, మొదటి నేను పెట్టే, అవునండి. రెండో నేను ఓపెన్ చేయడం, ఆ, మూడో నేను వస్తువు. వస్తామండి. అందులో ఉన్నది శ్రీదేవి. ఇప్పుడు వస్తువుగా ఉంది శ్రీదేవి. బాగా చూడండి, మొదటి నేను పెట్టే, రెండో నేను తీయడం, మూడో నేను శ్రీదేవి. శ్రీదేవికే ఈ మూడు తెలుస్తున్నాయి. శ్రీదేవి శ్రీదేవి అనుకుంటే నువ్వు పెట్టే వస్తువు మాత్రమే. లేదండి, అంతటా శ్రీదేవిలో ఉండేది ఏదో సహజారంగిలో కానీ దేవయామినిలో కానీ. మీ పక్కన ఉండే మీ కూతురు పేరు ఏం పేరు? బాబండి, లోకేష్. అబ్బాయి గారు, అబ్బాయి పేరు లోకేష్. కానీ ఈ అందరిలో ఉండేది ఒకే నేను అనుకుంటే అప్పుడు నువ్వు ఓపెన్ చేయడం. అదే పెట్టిగా ఉంటే బాగా గమనించండి, వస్తువులో పెట్టి ఉంటుందా? లేదండి, వస్తువులో పెట్టి ఉండదు కదా అమ్మా, అర్థమైంది కదా? ఆలోచించండి. చెప్పండి గురుగారు. హలో, చెప్పండి. గురుగారు. పెట్టెలో వస్తువులంతా ఉంటాయమ్మా. నేను పెట్టిలాంటివన్నమ్మా మొదటి నేను. అవునండి. వస్తువుల పెట్టి ఎతికినంత మాత్రాన అది కనపడదమ్మా. పెట్టిలోనే వస్తువు ఉండేది. అవునండి. పెట్టిలో వస్తువు ఉంది, వస్తువులో పెట్టి ఎతికితే ఉంటుందా? ఏముండదండి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, అంటే పెట్టెగా ఉండేది కూడా అదే, ఓపెన్ చేసింది కూడా ఆ పెట్టెలో తయారైన వస్తువు, తయారైన శ్రీదేవి ఓపెన్ చేసింది. అవునండి. లోపల వస్తువు పట్టుకునే ఇది నాది, ఇది నేను, నాది అనే దాంట్లో ఉండే నేను బంధం అమ్మ. అనే దాంట్లో వచ్చేటువంటి మాట్లాడే నేను బంధం. బంధం అండి, బంధం. ఆ రెండు కలిపితేనే ద్వయం. నాది నేను కలిపితే ద్వయం. ద్వయం. మొదటి నేను అనేది అంతటా ఒకే రీతిగా ఉంది, అది మార్పు లేదు దాంట్లో. ఒకే రీతిగా ఉండేది మొదటి నేను, మార్పు లేదు. మొదటి నేను అనేది ఒకటే రీతిగా ఉందండి. అవునమ్మా. అందులో జాగ్రత్త, ఇదొక మొదటి అనేది భ్రమ, నిద్రపోవడం. సుషుప్తికి జాగ్రత్త ఒక కొమ్మ, కళ ఇంకో కొమ్మ. ఈ రెండు సుషుప్తిలో నుంచి వస్తా ఉంటాయి. సుషుప్తిలో నుంచి మెలకు వస్తుంది ఇట్లా ఈ పక్క, మళ్ళీ నిద్రలోకి పోతుంది, మళ్ళీ కళ వస్తుంది ఆ పక్క, నిద్రపోయినా కళ వస్తుంది. ఈ మూడు పనులే చేస్తూ ఉంటాం మనం. ఇప్పుడు ఈ మూడు వదిలిపెడితే, వదిలిపెట్టిన వాడిని కూడా వదిలిపెడితే అప్పుడు మొదటి నేనే ఉండేది. ఒకటే రీతిగా ఉంటది. ఒకటే రీతిగా ఉంటుంది కాదు, ఉంది. ఇప్పుడు కూడా అట్టే ఉండేది, ఒకటే రీతిగా ఎప్పుడు మారలేదు అది. అంటే మూడాటిని కూడా ఇడిచిపెట్టాలండి. ఇడిచిపెట్టేవాడిని కూడా ఇడిచిపెట్టాలి. ఇడిచిపెట్టాలి. చాలా చిన్న విషయం అది. అది వరుసగా బోధ ప్రకారం కుడుపు నాగేశ్వరరావు గారు అయితే చెప్పగలడేమో, అది నాకు కూడా. అలా మీరు ఆ ఒక్కొక్క దాన్ని అలా చెప్పు, ఆ యొక్క పదాన్ని విడదీసి చెప్తుంటే అర్థమవుతుంది. అడిగే వాళ్ళు ఉంటేనే చెప్పుకుంటా పోతా ఉంటా. అవునండి. అంత్యకాలము అన్నాం కదండి, అంత్యకాలము అన్నారు కదా. ఇది అంతం అనేది దీనికి ఎప్పుడు ఉంది? ఈ అంతం ఉందా లేదా అసలు? దేనికి అంతం అంటే, ఎంత గొప్ప ప్రశ్న ఇది. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైన ప్రశ్న. మొన్న వారం నుంచి కూడా నాకు మైండ్ లో ఇదే ఉంటుందండి, నాకు క్లారిటీ రాలేదు. సమాధానం గురువు గారు సమాధానం చెప్తారు. చూడమ్మా, అంతము దేనికి అంటే, ఏదైతే ప్రశ్నిస్తా ఉందో దానికి మాత్రమే అంతం. అవునండి. ఆది ఉండేదానికే అంతం ఉంటది.
పరిపూర్ణానికి మొదటి నేనికి ఆది కూడా లేదు. ఆ, ఒకే తీరుగా ఉందన్నప్పుడు ఆది మొదలు స్టార్టింగ్ ఉండదు కదా. ఆ, పరిపూర్ణానికి మొదటి నేనికి భగవంతుడు ఆది అంతం అనేది రెండు ఉండదు. ఆ, ఈ డూప్లికేట్ నేనుకి ఆది అనేది పుట్టుక అనుకుంటాడు వాడు. ఆ, అందుకని మరణం అది ఆ, పుట్టుక కాదు. పుట్టుక ముందు కూడా ఉండవు కదా, నువ్వు అడిగి పోయినావా? ఆ, శూన్య రూపంలో పుట్టుకకు ముందు కూడా ఈ శ్రీదేవిలో ఏం మాట్లాడుతా ఉంది, ఆ సంస్కారం అప్పుడు కూడా ఉంది. ఆ, దాని జన్మరహితం, శ్రీదేవి రహితం జన్మరహితం కాదు. ఆ, శ్రీదేవిలో ప్రశ్నిస్తా ఉండేది ఏదో దాని రహితం జన్మరహితం ఇప్పుడే ఇక్కడనే జరగాల. ఆ, దానికి కాల నిర్ణయం లేదు. ఆ, కాలంలోనే ఆ, జీవించి ఉండేటప్పుడే తెలియాలి. అది ఆ, చచ్చిన తర్వాత తెలియదు. చచ్చిన తర్వాత పుట్టుకొస్తుంది, పుట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ సాగు వస్తుంది. ఈ రెండింటికి మధ్యలో దాని కన్నా గుర్తిరిగితే అతనిని రమణుడు అంటారు. అరుణాచలంలో వేలూరు కాడు ఉండేవాడు కాదు రమణుడు. ఆ, ఇది తెలిసిన రమణుడు ఇప్పుడు కూడా రమిస్తానే ఉంటాడు వాడు. ఆ, రమించుట శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర తత్తుల్యం రామనామ వరాననే అని శివుడు పార్వతికి చెప్పినట్టు చెప్పారు ఆ, గురువుగారు. ఆ, గురువుగారు శిష్యుడుగాను మారి 2 పేర్లు కల్పించి రాస్తాడు. కాబట్టి పార్వతి పరమేశ్వరుడికి చెప్పింది అంటే మనం మాట్లాడుకుంటున్నట్టుగా మీరే పార్వతి, మీరే పరమేశ్వరుడు, నేనే పార్వతి, ఆ, మీరు నాకు చెప్తా ఉండారని అర్థం. అది అంతే. గురువు శిష్యుడికి చెప్పాడు అని అర్థం, అంతే. ఆ, అందుకని అక్కడ మీ గురుగీతలు కూడా ఎట్లా స్టార్ట్ అయింది? శ్రీ వ్యాస భగవానుడే అర్ధనారీశ్వర తత్వమయి గురుగీత వినిపించెను, అందుకే గురువులకు గురువయ్యను. ఆ, ఈ పుస్తకం విడుదల కార్యక్రమానికి మీరే రాబోతున్నారు కదా, మీ ఇంట్లోనే కదా పుస్తకం విడుదల అవబోయేది? ఆ, మీ తమ్ముడి ఇంట్లోనే కదా. అవును గురుగారు. కాబట్టి గురువుగాను శిష్యుడుగాను ఉండేది గురువే. ఆ, శిష్యుడికి గురువు ఉంటాడు, ఆ, గురువుకి శిష్యుడు ఉండడు. గురువుకి శిష్యుడు అన్నారు. ఆహా, ఆ, నాకు శిష్యుడు ఉండాడు అనుకుంటే ఆ, 2 వచ్చినలా అడిగా, ఆ, వాడేం గురువు అమ్మా? ఆ, నాకు శిష్యుడు ఒకడు ఉన్నాడు, నేను గురువు అనుకుంటే ఆ, అప్పుడు 2 అయినా ఆయన గురువు కాదు. ఆ, ఆహా, నాకు శిష్యుడు లేదు, ఆ, నాకు గురువు అవసరము లేదు. ఆ, ఎందుకు? 2వది ఉంటే కదా. ఆ, ఆ స్థితి మీకు వచ్చినప్పుడు, ఆ స్థితి మీకు తెలిసినప్పుడు మీలో శ్రీదేవి ఉండదు, ఇంకా మీరుంటారు ఎప్పుడు. ఆ, అదే జనన మరణాలను జయించడం అంటే. ఆ, జనన మరణాలను జయించడం అంటే జనన మరణం 2 ఉంటే జయిస్తామా? ఆ, జనన మరణాలను జయించడం అంటే తనను జయించడమే. ఆ, బా, ఇంత అద్భుతమైనటువంటి ప్రశ్నలు వేశారు. ఇదేదో చిత్తూరు జిల్లానా ఇదే? విజయపురం మండలం మిట్టూరు గ్రామంలో వచ్చి ద గ్రేట్ వెంకటరామరాజు గారు, ఆధ్యాత్మిక వెంకటరామరాజు గారి స్వగృహంలో జరిగినటువంటి ఈ యొక్క 282వ గీతా యజ్ఞంలో నేను ఎంత పునీతమైనానో మరి వారికి ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అమ్మ, ఇంకా ఏమన్నా ప్రశ్న ఉంటే ఏంటి, లేకపోతే మంగళం. జై గురుదేవ్ అండి. జై ఎవరన్నా? నో. రెడ్డమ్మ ఉన్నారా? పూజిత లేదు. అమ్మ మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్ సర్వలోక సాధు రూపాయ మంగళం సద్గురు చరణం హరణం సద్గురు చరణం హరణం. జై సద్గురు మహారాజ్ కి జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.